ఫాల్గుణ మాసం ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు రాశుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయాలి. ఆవేశం తగ్గించుకుంటే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అధికారుల ఆదరణ లభిస్తుంది. మీ ఇష్ట దైవం ప్రార్థన చేస్తే లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం లభించే అవకాశం ఉంది. విశ్రాంతి తక్కువ ఉండడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కర్కాటక రాశి వారికి పనిభారం పెరిగే అవకాశం ఉంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. సింహరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. కన్యా రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త మిత్రుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. తులా రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల ఆర్థిక సమస్య తగ్గే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలుంటాయి. వృశ్చిక రాశి వారు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఆలోచించి వ్యవహరించడం మంచిది. సుదూర ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. ధనస్సు రాశి వారు ధైర్యంతో ముందడుగు వేయాలి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దు. మకర రాశి వారు సమయాన్ని కుటుంబంతో గడపడం నేర్చుకోండి. లేకుంటే మీ కుటుంబం సమస్యల్లో పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుంభరాశి వారి గ్రహస్థితి బాగోలేనందున పనులలో ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి పనిని జాగ్రత్త చేస్తే తప్ప పూర్తి కాదు. కాబట్టి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కొంత సమయం గడపడం మంచిది. మీనరాశి వారు కొంత మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కొంత ఊరట కలిగిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం.